హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగుకు స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ తెలుగు వార్తల్లోని వ్యక్తుల్ని చూద్దాం. 2016-2017లో ముఖ్యమైన వార్తల్లోని వ్యక్తుల్ని చూద్దాం. ఫస్ట్, రొమేనియా నూతన ప్రధానమంత్రి ఎవరు? రొమేనియా నూతన ప్రధానమంత్రి ఎవరు? సోరెన్ గ్రిండెను. యూపీఎస్సీ నూతన చైర్మన్ ఎవరు? యూపీఎస్సీ నూతన చైర్మన్ డేవిడ్ సిమ్లే. పాకిస్తాన్ నూతన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? పాకిస్తాన్ నూతన ప్రధాన న్యాయమూర్తి మియాన్ సాకిబ్ నిసార్. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీలో పాలసీ అండ్ ప్లానింగ్కు సలహాదారులుగా ఎవరు నియమితులయ్యారు? జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీలో పాలసీ అండ్ ప్లానింగ్కు సలహాదారులుగా ఎవరు నియమితులయ్యారు? వి తిరుప్పగజ. బెంగళూరులో జరిగిన 15వ ప్రవాస భారతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు ఎవరు? బెంగళూరులో జరిగిన 15వ ప్రవాస భారతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు యాంటోనియా కోస్టా, పోర్చుగల్ ప్రధాని, మైకేల్ అశ్విన్, సురినామ్ ఉపాధ్యక్షుడు. హిందీ నటుడు ఓం పురి ఏ తేదీన మరణించారు? హిందీ నటుడు ఓం పురి ఏ తేదీన మరణించారు? జనవరి 6, 2017. అమెరికాలో విద్యా ప్రచారం కోసం ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? అమెరికాలో విద్యా ప్రచారం కోసం ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? భారత సంతతి బాలిక శ్వేతా ప్రభాకరన్. సో అమెరికాలో విద్యా ప్రచారం కోసం ఇటీవల నియమితులైంది భారత సంతతి బాలిక శ్వేతా ప్రభాకరన్. కృష్ణా బోర్డు కొత్త చైర్మన్ ఎవరు? కృష్ణా బోర్డు కొత్త చైర్మన్ హెచ్కే హల్దార్. కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్ సభ్యురాలుగా నియమితులైన వారు ఎవరు? కామన్వెల్త్ ఉమెన్స్ పార్లమెంటేరియన్ సభ్యులుగా నియమితులైన వారు కవిత. శ్రీలంక మాజీ ప్రధాని విక్రమ్ నాయకే ఏ తేదీన మృతి చెందారు? శ్రీలంక మాజీ ప్రధాని విక్రమ్ నాయకే ఏ తేదీన మృతి చెందారు? డిసెంబర్ 27, 2016. యూపీఎస్సీ చైర్మన్గా ఇటీవల నియమితులైంది ఎవరు? యూపీఎస్సీ చైర్మన్గా ఇటీవల నియమితులైంది డేవిడ్ సిమ్లే. 2017-18కి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ అచ్యుత సమంత. 2018-19కి మనోజ్ చక్రవర్తి. నేషనల్ డిఫెన్స్ కాలేజీ కమాండెంట్. నేషనల్ డిఫెన్స్ కాలేజీ కమాండెంట్ ఎవరండి? వైవికే మోహన్. జాతీయ చిహ్నం రూపొందించిన బృందంలో సభ్యుడైన దీన్నాథ్ భార్గవ ఏ తేదీన మృతి చెందారు? జాతీయ చిహ్నం రూపొందించిన బృందంలో సభ్యుడైన దీన్నాథ్ భార్గవ ఏ తేదీన మృతి చెందారు? జనవరి 25, 2016. నెక్స్ట్, ప్రస్తుత ఉత్తరాఖండ్ ఏర్పాటు శాఖ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ప్రస్తుత ఉత్తరాఖండ్ ఏర్పాటు శాఖ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? కోహ్లీ. ప్రముఖ పాప్ గాయకుడు జార్జ్ మైకేల్ బ్రిటన్ ఏ తేదీన మృతి చెందారు? ప్రముఖ పాప్ గాయకుడు జార్జ్ మైకేల్ బ్రిటన్ ఏ తేదీన మృతి చెందారు? డిసెంబర్ 25, 2016. ఇటీవల కాలంలో ఉమ్మడి హైకోర్టుకు ఎంతమంది న్యాయమూర్తులను నియమించారు? ఇటీవల కాలంలో ఉమ్మడి హైకోర్టుకు ఎంతమంది న్యాయమూర్తులను నియమించారు? 4. డాక్టర్ షమీం అఖ్తర్, జవలకర్ ఉమాదేవి, నక్కా బాలయోగి, తెల్లప్రోలు రజని. డాక్టర్ షమీం అఖ్తర్, జవలకర్ ఉమాదేవి, నక్కా బాలయోగి, తెల్లపోలు రజని. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ వార్తల్లోని వ్యక్తులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ తెలుగు అండి. ఈ ఛానల్ ద్వారా మేము రోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, టాపిక్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాం. డైలీ ఒక వీడియో ఖచ్చితంగా ఉంటుందండి. వీకెండ్స్ అయితే 2 to 4 వీడియోస్ అప్లోడ్ చేస్తాం.